అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. పాస్టర్ ప్రవీణ్ డెత్ ఇష్యూ అయితే ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి దీని గురించి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పవన్ ఉన్నారు. దీని అండర్ గ్రౌండ్ వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకొని చాలా డెప్త్ గా దానికి సంబంధించి వర్క్ అయితే చేశారు. పవన్ హాయ్. హాయ్ జినిత. పవన్, అసలు ఏం జరిగింది? నువ్వు నిన్నటి నుంచి అదే ప్లేస్ లో ఉన్నావు, అన్ని చూస్తున్నావు. అక్కడ అసలు ఏం జరిగింది? జనాలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సో ఆయన ఏ దేవుని అయితే నమ్ముతారో ఆయన గ్రంథం గురించి చెప్తున్నాయి, ఎదుటి గ్రంథాల్లో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి కానీ ఇట్లాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటుంది. సో ఆయన ఈ రాజమండ్రి వెళ్ళే అక్కడ కొన్ని మీటింగ్స్ ఉండడం వల్ల బైక్ మీద విజయవాడ నుంచి రాజమండ్రికి బైక్ మీద వెళ్ళడం జరిగింది. సో ఆ వెళ్ళే దారిలో ఆయన రోడ్డు పక్కన నివాన్ చెరువు, ఐ థింక్ సబ్జెక్ట్ వేరే, నివాన్ చెరువు దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది, కింద పడి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ యాక్సిడెంట్ అయిన విధానం చూసుకుంటే మాత్రం ఇక్కడ టోటల్ గా బాగా డ్యామేజ్ అయినట్టు, తల వెనుక కొంచెం దెబ్బ తగిలినట్టు గట్టిగా. సో ఆ బ్లడ్ అంతా పోయి అక్కడ పక్కనున్న వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కొన్ని, సో దాన్ని ఎవరో దానికి కొట్టినట్టు ఆ స్టిక్స్ మీద బ్లడ్ మరకలు ఉన్నాయి. సో ఇవి జరిగింది. ఆయన మరణం అయితే ఇలా జరిగింది. జరిగిన తర్వాత ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన తెలిసిన వాళ్ళు కావచ్చు, తీరా తెలుసుకొని రెస్పాండ్ అయ్యే లోపు అసలు అది మరణం అని చెప్పేసి, యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళు ఆ దృష్టిలో చూస్తుంటే కొంతమంది క్రిస్టియన్ సంఘాలు అందరూ ఖచ్చితంగా చంపినే ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, మర్డర్ చేశారు, ప్లాన్డ్ మర్డర్. సో ఏంటి అంటే ఆయన బైక్ మీద వెళ్తున్న విషయం తెలుసుకొని, అంటే ఒక మనిషి యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంటది, జనరల్ గా బండి ఒక దగ్గర, అతను ఒక దగ్గర పడి ఉంటారు. బట్ ఆ ఇన్సిడెంట్ లో ఏమవుతుందంటే అంత స్పీడ్ మీద వెళ్ళే బండి, బుల్లెట్ బండి మీద ఎగ్జాక్ట్ గా ఆయన బండి మీదే బాడీ మీద బండి ఉంది. సో అక్కడ వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. చూడగానే పడుతుంది కదా, రెగ్యులర్ గా చిన్న యాక్సిడెంట్ అయితేనే బండి దగ్గర పడుతుంటది. అది రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఆయన పెట్టుకున్నది జావా హెల్మెట్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. సో అంత స్ట్రాంగ్ ఉన్న హెల్మెట్ కి ఒక చిన్న అట్లీస్ట్ స్క్రాచ్ కూడా పడలేదు, కానీ అంత ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయి మొత్తం బ్లడ్ ఇంజన్ నిండా ఇట్లాంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది. సో దాన్ని తెలుసుకున్న తర్వాత చాలా మంది క్రిస్టియన్ ప్రముఖులు ఏం చేస్తున్నారంటే ఇది డెఫినెట్లీ మర్డర్ చేశారు, ఎవరు చేశారని అనుమానిస్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళు ఏం చెప్పారో దాన్నే తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఇది మత ఘర్షణలకు సృష్టించడానికి అయితే డెఫినెట్లీ ఈ వీడియో చేయట్లేదు. కొంతమంది ముస్లిమ్స్ ఒక 1 month ముందే పాస్టర్ గారు ఈయన ప్రవీణ్ గారు అయితే స్టోరీ పెట్టాడంట ఫేస్బుక్ లోనే, ఇందులోనూ నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి స్టోరీ పెట్టడం జరిగిందంట. నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని చెప్పేసి, వాళ్ళకి బెదిరింగ్స్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి క్లియర్ గా వాళ్ళ సన్నిహితులే చెప్తున్నారు. సో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఎవరు చేస్తున్నారు ఏంటి, ఇదంతా ఆలోచించుకోవాలి కదా. ఎవరికి చెప్పారు ప్రవీణ్ గారు? వాళ్ళ అంటే వాళ్ళ సన్నిహితులు ఉంటారు కదా కొంతమంది, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే వాళ్ళ పిఏ కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పాడంట. ఇట్లా జరుగుతుంది, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆయన పబ్లిక్ గానే సారీ చెప్పడం కూడా జరిగింది, అపాలజీ చెప్పారు. సో చెప్పిన తర్వాత ముస్లిం సామాజిక వర్గంలో కొంతమందితో ఆయనకి ఇష్యూ ఉంది అని చెప్పేసి అని అన్నారు. అదిగాక అంతకు ముందే రాధా మనోహర్ గారు రాజమండ్రి వెళ్ళాడు, ఆ కేసు అయింది, ఆ వీడియో మనం క్లియర్ గా చూసాము. ఓకే, ఈయన హైదరాబాద్ పాస్టర్ గారు అయ్యిండు కూడా. సో ఈ మధ్య రాజమండ్రిలో గల ఆంధ్రాలో కొంచెం ఎక్కువగా వాడబడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీటింగ్లకు వెళ్లే క్రమంలో అదును చూసుకొని ఈ విధంగా చేశారు, దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది క్రిస్టియన్ సంఘాలు, దాదాపు నేను ఆయన వెళ్ళినప్పుడు, ఆయన అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు, సో చాలా మంది దాదాపు 5,000 మంది వరకు వచ్చారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి నోట వాయిస్ అదే. చాలా మంది ఫోటోలు పట్టుకొని చూపిస్తున్నారు, ఆయన యాక్సిడెంట్ ఫోటోలు పట్టుకొని క్లియర్ గా చూపిస్తున్నారు, ఇది జరిగింది, ఆ మనిషి మీద బండి ఎలా ఉంటుంది, అసలు ఏం డ్యామేజ్ కాకుండా బైక్ ఎలా ఉంటుంది, రోడ్డు పక్కన అంత ఈజీగా పడుకొని ఉంటే ఎవరికి తెలియదా, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పేసి చాలా కారణాలు అయితే తీసుకొని వస్తున్నారు. అసలు ఇది జరిగింది. మరిగా పోలీస్ వాళ్ళు రిపోర్ట్ వస్తే గానీ మనం ఏం మాట్లాడలేము, ఏది నిర్ధారించలేము. ఫ్యామిలీ మెంబర్స్ అసలు బయటికి రాలేకపోతున్నారు, ఎందుకంటే థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి కదా. వాళ్ళ పిల్లలు, 2 ఆడపిల్లలు,
వాళ్ళను కూడా బయటికి చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్ వచ్చాయంట క్లియర్ గా. ఓకే. సో అన్అఫిషియల్ గా మాకు చెప్పారు కానీ మీడియా ముఖంగా చాలా మంది మాట్లాడారు. నాకు డైరెక్ట్ గా నాకే చెప్పారు కాల్స్ వస్తున్నాయంట అందుకని చెప్పేసి వాళ్ళ పిఏనే నాతో మాట్లాడారు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఆర్ఫన్ వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలతో సమానంగా దత్తత తీసుకున్న వాళ్ళు కూడా అనాథ పిల్లల్ని కూడా చూస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఇంతకీ పాస్టర్స్ ఎలా తీసుకున్నారు? దీని గురించి ఏమైనా సో చెప్పగలరా? కాల్ చేద్దాం, పాస్టర్స్ కి కాల్ చేద్దాము, ఏంటి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఓకే. చేద్దాం. హలో హలో పాస్టర్ గారు, ప్రైజ్ లాడండి. రైతులడయ్యా. అయితే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ ఉంది కదండి. అవునండి. సో దాని మీద ప్రస్తుతం మేము లైవ్ లో ఉన్నాము. ఉమ్. అసలు ఆ ఇష్యూ గురించి ఏంటి, ఏం జరిగింది, ప్రాపర్ గా ఆ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, రిపోర్ట్ ఇంకా రాలేదు అంటే ఆ దృశ్యాలు చూస్తే ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కనుక్కుందామని కాల్ చేశానండి. పాస్టర్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద అని చెప్పేసి. ఉమ్. సో మీరేమనుకుంటున్నారండి దీని గురించి? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజంలో ఒక మంచి వక్త. ఓకే. ఒక ప్రవీణ్ పగడాల గారు నాకు తెలిసి ఒక 1000 మంది పాస్టర్లతో సమానం. ఓకే. బికాస్ ఆఫ్ హి హాస్ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. చాలా గ్రంథాలు చదివి ఎన్నో డిబేట్లలో పాల్గొని చాలా మంది యొక్క మూర్ఖ వాదాలకు ఆన్సర్ ఇచ్చినటువంటి బహుముఖ ప్రజ్ఞశాలి. ముఖ్యంగా అలాంటి ప్రవీణ్ పగడాల గారు ప్రమాదంలో చనిపోయినారని చిత్రీకరించడానికి చాలా ప్రయత్నం చేసినట్టుగా ప్రమాద చిత్రాలు చూస్తుంటే అర్థమవుతుంది చాలా క్లియర్ గా. ఎంత క్లియర్ గా అంటే ఆయనను ట్రాప్ చేసి మరి ఇట్ సీమ్స్ ట్రాప్ చేసి ఆయనను డైవర్ట్ చేసి ఆ బైక్ రైడింగ్ చూస్తుంటే ఆ కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్నప్పుడు హెడ్ లైట్ లేకుండా ఆయన ఓన్లీ ఇండికేటర్స్ వేసుకుంటూ రావడం. జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో జరిగినటువంటి ఇష్యూ ఇది. ఈ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో జరిగినటువంటి దానిని కాక పోలీసు వ్యవస్థ ట్రాక్ చేయగలిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి. అంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గరే ఆయన కొంచెం నీరసంగా ఉన్నట్లు, హెడ్ లైట్ పలిగినట్టు క్లియర్ గా చూసాం కదండి దృశ్యాలు. అవును. అంటే ఇంతకు ముందే దాడి జరిగి ఉంటుందా? ఆ ఫుటేజ్ ఏమన్నా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఆ టోల్ గేట్ వరకు మాత్రమే బయటకు వచ్చింది, అంతవరకే ఉన్నదని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని తెలియజేశారు. కానీ అంతకు ముందు ఆయన మీద దాడి జరిగి ఉండొచ్చు. తర్వాత ఈ టోల్ గేట్ నుంచి ఆ యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఆ లొకేషన్ వరకు జరిగినటువంటి ఆ మధ్యలో జరిగినటువంటి దాన్ని కాక ట్రాక్ చేయగలిగితే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కొత్తగా పోస్ట్ మార్టం తర్వాత డాక్టర్స్ కానివ్వండి, ఇంకా కొంతమంది దాన్ని మండే వరకు పోస్ట్ పోన్ చేశారట. రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయట రావడానికి. అయితే అంతకంటే ముందుగానే అతను ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నాడని మాట్లాడే మాటలు కూడా అవి క్రైస్తవ సమాజాన్ని చాలా వేదనకు గురి చేస్తున్నట్టుగానే ఉన్నవి అవి. ఓకే. అతను ఒకనాడు డ్రగ్గిస్ట్ గా, ఒకనాడు ఆల్కహాల్ తీసుకున్నటువంటి వ్యక్తిగా, క్రీస్తు ప్రభుని నమ్ముకొని నేను దేవుని సేవకుడిగా బ్రతుకుతున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తిని ఈ రోజున తన మరణంలో కూడా అతన్ని ఒక డ్రింకర్ గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా సిబిఐ కానీ సిఐడికి కానీ దాని విచారణ అప్పగిస్తేనే ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ వస్తుందని క్రైస్తవ సంఘాలు నమ్ముతున్నాయి. ఇంకో విషయం అండి, పాస్టర్ గారు చనిపోయిన కొద్ది నిమిషాలు అంటే న్యూస్ తెలిసిన బయటకు వచ్చే ముందే కొంతమంది సామాజిక వర్గం వాళ్ళు స్టేటస్లుగా స్టోరీలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ అజయ్ చచ్చిపోయేది, బాగా జరిగింది, తాగేసి బండి నడిపితే ఎలానే ఉంటుందని కొంతమంది స్టోరీలు పెట్టడం జరిగింది. సో దీనికి అది వాస్తవమే, స్టోరీలు ఏమి కాదు. మతోన్మాదం మనిషికి ఒక పరిపక్వత దశ అనేది ఒకటి ఉంటదండి. జాలి, కనికరం, ప్రేమ, దయ, దాతృత్వం అనేవి మనిషికి ఉండాలి. ఈ
ఈ పదాలను దాటి ప్రవర్తిస్తున్నటువంటి మతోన్మాదులు మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కువైపోయినారు. ఓకే, మరి దీన్ని ఎలా అండి చర్యలు ఎలా నివారించవచ్చు వీటిని? ఇక మతోన్మాదానికి ఇప్పుడు ఉగ్రవాద భావజాలం ఇది. ఈ ప్రేమ, దయ, కనికరం, దాతృత్వం అనేటువంటి పదాలు దాటిన తర్వాత వచ్చే ఇక లక్షణం ఏంటంటే ఉగ్రవాదం. వీళ్ళని మార్చడానికి ఇంకా కుదరదండి. ఓకే, ఇసాన్ని ఎంత చేసినా దాన్ని ఇరుగుడు, దాన్ని ఎంత చేసినా ఇసమే అవుతుంది కానీ అది అమృతం కాదు కదా. ఓకే, వాళ్ళ భావజాలాన్ని చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక లేడీ ఎంత ఎటకారంగా నవ్వుతూ ఆయన మరణాన్ని ఏలన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నదంటే, ఒకవేళ క్రైస్తవ సమాజానికి యేసు ప్రభు వారు నేర్పిన ప్రేమ, ఆ దయ అనేటువంటి అవి లేకపోతే, క్షమాపణ అనేవి లేకపోతే ఈ రోజున ఈ వ్యవస్థ చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చేది. ఓకే. అంత ఎట్టకారంగా మాట్లాడినటువంటి మూర్ఖులు, క్రూర మృగాలు ఉన్నవి మన సమాజంలో. ఇప్పుడు పాస్టర్ గారి గురించి అంటే ఒక క్లారిటీ, ఒక రిపోర్ట్ లేదు. ఒకవేళ ఒక రిపోర్ట్ వచ్చినా అది యాక్సిడెంట్ కింద చిత్రీకరిస్తే అంటే క్రైస్తవ సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి? ఒకవేళ చంపారు అని చేసినా గానీ ఎవరు చంపారో తెలియదు కదా, ఎలా ఉంటుంది పరిణామం తర్వాత? ఇది చాలా తీవ్రతరంగానే ఉంటుంది. ఇది ప్రభుత్వము యాక్సిడెంట్ అయి చనిపోయినాడని రిపోర్ట్స్ ఇచ్చినా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. క్రైస్తవ సమాజంలో ఏ ఒక్కరు కూడా అది ప్రమాదములో జరిగి చనిపోయినాడనే నమ్మే స్థితిలో క్రైస్తవులు లేరు ఇప్పుడు. 1% కూడా, ఈవెన్ 1% కూడా ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ఇన్సిడెంట్ అని చెప్పలేరు. పోలీసులు ఇది ఇన్సిడెంటల్ గా కావాలని ఇంటెన్షనల్ గా ఆయన ప్రీ ప్లాన్డ్ గా అటాక్ చేసినట్టుగా చాలా క్లియర్ గా క్రైస్తవ సమాజం, యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే నమ్ముతున్నారు. ఇప్పుడు ఇది ఒకవేళ చిత్రీకరించడానికి ట్రై చేస్తే రాజమండ్రి హాస్పిటల్లో ఆయన మరణం తర్వాత తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఎంత మంది ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి కదిలి వెళ్ళి అక్కడ ఆయన మరణ వార్తను తట్టుకోలేక నిలబడ్డారో వాళ్ళందరినీ చూసిన తర్వాత ప్రభుత్వానికి కూడా గుండెల్లో దడ పుట్టింది. ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా, అమ్మ బాబు ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఆశ్చర్యపోవడం ఇప్పుడు వాళ్ళ వంతైంది. రేపు కూడా తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఖచ్చితంగా దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి అన్ని సంఘాలు రెడీగా ఉన్నాయి. ఓకే పాస్టర్ గారు, సో ఫైనల్ గా న్యాయాన్ని అయితే కోరుకుంటున్నారు. yes we want justice. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ. సో ఇది జింతా పాస్టర్లు అయితే అందరూ అంటే నిజం కావాలి, న్యాయం కావాలి అని చెప్పేసి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి పాస్టర్లు అయితే మాట్లాడుతున్నారు. సో మరి చూడాలి ఏమవుతుందో. సో మొత్తానికి ప్రవీణ్ పాస్టర్ గారి మరణాన్ని అయితే వీళ్ళు అది హత్య అని చెప్పేసి అంటున్నారు, యాక్సిడెంట్ కాదు, న్యాచురల్ డెత్ కాదని చెప్పేసి అయితే అంటున్నారు. న్యాయం కావాలని అందరూ పాస్టర్లు అందరూ కూడా కోరుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి పోలీసుల ద్వారా పోస్ట్ మార్టం ద్వారా వచ్చే రిపోర్ట్స్ ప్రకారం మనం వెళ్లాల్సిందే. ఇంకా అంతే, మరి పోలీసు వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారని చెప్పేసి సంఘస్థులు అంటున్నారులే కానీ సో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. డెఫినెట్లీ వాళ్ళు నిజాన్ని బయటికి తెద్దారనే చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు మరి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.